వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. మాజీ మంత్రి పొంగూరు నారాయణ హయాంలోనే నెల్లూరు నగరంలో ఎంతో అభివృద్ధి జరిగిందని, గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి పూర్తిగా శూన్యమని మాజీ మంత్రి నారాయణ కుమార్తె శరణి తెలిపారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరం 8వ డివిజన్లోని ముకుందాపురం పోలీసు క్వార్టర్స్, నవాబుపేట తదితర ప్రాంతాల్లో టీడీపీ నగర అధ్యక్షుడు మామిడాల మధు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలతో కలిసి శరణి పర్యటించారు. ఈ సందర్భంగా డివిజన్లోని ప్రతి ఇంటికి వెళ్లి నారాయణ చేసిన అభివృద్ధిని గుర్తు చేస్తూ ఈసారి ఎన్నికల్లో నారాయణకి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మామిడాల మధు, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, 8వ డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కువ్వారపు బాలాజీ, బీసీ బాబు, పాలూరు శ్రీనివాసులు, బూత్ కన్వీనర్ గంగపట్నం అనుదీప్, సుబ్బారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కోమారి విజయ, ఆర్యవైశ్య నాయకులు బ్రహ్మంగుప్తా, మహిళా టీం సభ్యులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మా నాన్నగారికి తప్పకుండా ఓటేయండి. సైకిల్ గుర్తుకు ఓటేసి అభివృద్ధి. మేడం ఇది పాంప్లెట్ పెట్టండి మేడం. మేడం పాంప్లెట్ డెవలప్మెంట్ ఫోటోలు ఓటేసి సార్ గెలిపించింది. చంద్రబాబు మనందరి బాధ్యత. నమస్కారం అండి. నా పేరు శర్ని. నేను నారాయణ గారి చిన్న కూతుర్ని. ఈరోజు నేను నారాయణ గారి తరపున క్యాంపెయినింగ్ చేయడానికి 8వ వార్డుకి వచ్చానండి. మార్నింగ్ కూడా క్యాంపెయినింగ్ చేశాను. ఇక్కడ రకరకాలమైన సమస్యలు ఉన్నాయండి. మీ అందరూ ఒకటి గమనిస్తే 2014 నుంచి 2019 వరకు మా నాన్నగారు మున్సిపల్ మినిస్టర్గా చేశారు. నెల్లూరుని ఎంతో అభివృద్ధి చేశారు. నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీగా చేద్దామనుకున్నారు, ఒక మెట్రోపాలిటన్ సిటీగా చేద్దామనుకున్నారు. కానీ ఇంతలోపులు వేరే పార్టీ వచ్చింది, వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చి, అండ్ అక్కడ పనులు మునిగిపోయాయి. కానీ మీరందరూ ఒకటి గమనిస్తే ఇక్కడ ప్రతి రోడ్ పైన తిరుగుతున్నానండి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. దోమల సమస్య అండ్ నీటి సమస్య. అదేవిధంగా ఒక పథకం వేసుకున్నారు మా నాన్నగారు, గృహ నిర్మాణం చేద్దామని. గృహ నిర్మాణం ప్లాన్ కూడా రెడీ అయిపోయింది. 47,000 హౌసెస్కి నెల్లూరులో గృహ నిర్మాణం రెడీగా ఉందండి. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ దాన్ని ఆపేశారు. అదేవిధంగా ప్రతి ఇంటికి డ్రింకింగ్ వాటర్ లోపలికి రావాలని డ్రింకింగ్ వాటర్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. కానీ అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ముందుకు తీసుకెళ్ళలేదు. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. 90% ఆఫ్ ద డ్రైనేజ్ సిస్టమ్ అయిపోయింది. ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం మా నాన్నగారు తప్పకుండా చెప్పారండి. కానీ ఇంత లోపల పార్టీ మారిపోయింది. అభివృద్ధి అంటే నారాయణ గారికి ఓటేయండి, సైకిల్ గుర్తుకి ఓటేసి